ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మేం మీ ముందుకు తెస్తున్న వీడియో మీకు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. అందుకని వీడియోలోకి వెళ్ళడానికి ముందు ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియో కంప్లీట్గా చూశాక మేం చెప్పింది నిజమనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మంది చేత చేయించండి ప్లీజ్. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న సెంట్రల్ పార్క్ గురించి ఇది మన రెండో వీడియో. ఫస్ట్ వీడియో సెంట్రల్ పార్క్ లో జరిగిన విధ్వంసం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు సెంట్రల్ పార్క్ లో నిర్మిస్తున్న రిజర్వాయర్ పనుల గురించి చెప్పుకుందాం. ఈ రిజర్వాయర్ పనులు దాదాపు క్లైమాక్స్ కు వచ్చేసాయండి. 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ రిజర్వాయర్ ను ఇప్పటికే పూర్తిగా తవ్వేశారు. వీడియోలో కనిపిస్తోంది చూడండి. దాదాపు 30-40 అడుగులకు పైగా లోతుగా చెరువును తవ్వారండి. ఇప్పుడు దానికి కొండరాళ్లతో పటిష్టమైన గట్టును ఏర్పాటు చేస్తున్నారు. ఇది కొండవీటి వాగు వరద నీటిని స్టోర్ చేసే రిజర్వాయర్ అండి. కొండవీటి వాగు వరద నీటిని ఇక్కడ నిల్వ చేస్తారు. ఇది నిండిపోతే దిగువకు వదిలిపెడతారు. అలా వదిలిన నీటిని నీరుకొండ, కృష్ణయ్యపాలెం రిజర్వాయర్లో స్టోర్ చేసుకుంటారు. అక్కడ కూడా ఫ్లో ఎక్కువైపోతే కృష్ణానదిలోకి వదిలేస్తారు. ప్రస్తుతం మనం రిజర్వాయర్ గట్టుకు మధ్యలో ఉన్నాం. ఈ గట్టు మీద నుంచి చూస్తే చెరువు ఎంత పెద్దదో మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆ జేసీబీ కనిపిస్తోందా? అది మనకు చాలా దూరంగా ఉన్నట్లుంది కదా. కానీ దానికి అవతల రిజర్వాయర్ గట్టు ఉంది. అంటే ఈ రిజర్వాయర్ ఎంత పెద్దదో మీరే ఊహించుకోవచ్చు. ముందుగా మనం ఆ జేసీబీ దగ్గరికి వెళదాం. ఆ తరువాత కార్మికులు చేసే పనిని దగ్గరగా వెళ్లి చూద్దాం. ఈ జేసీబీని చూసారా? ఇది మామూలు జేసీబీ లాగా ఉందా? లేదు కదా. చాలా అంటే చాలా పెద్దది. మామూలు జేసీబీలు మహా అయితే 20 ఫీట్ లోతు వరకు మట్టిని తీయగలదు. కానీ ఈ జేసీబీ 50 ఫీట్స్ కి పైగా తీయగలదు. అంత పెద్దది. చెరువులో ఎక్కడికక్కడ గట్లు కట్టి ఇలా నీటిగా మట్టిని తవ్వి అడుగు భాగాన్ని చక్కగా చదును కూడా చేసేశారు ఫ్రెండ్స్. అక్కడక్కడ నీళ్లు ఉన్నాయంటే అందుకు కారణం నిన్న మొన్న కురిసిన వర్షాలే. ఫ్రెండ్స్, కొండవీటి వాగు, పాలవాగు, ఈ రిజర్వాయర్ల పనుల కాంట్రాక్టును ఎన్వీఆర్ సంస్థ వాళ్ళు దక్కించుకున్నారు. వాళ్లు మళ్లీ 30 మంది సబ్ కాంట్రాక్టర్ల ద్వారా ఈ పనులు జరిపిస్తున్నారు. అందువల్ల వాగులు, రిజర్వాయర్ల పనులు ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చెరువుకు గట్టు కడుతున్న కార్మికుల దగ్గరకు వెళ్లి చూద్దాం.
ఇవన్నీ కార్మికుల నివాసాలు. ఇక్కడ చెరువు లాంటి ఇంకో నిర్మాణం ఉంది. చక్కగా కాంక్రీట్ చేసి ఉంది. దాన్ని కూడా డెవలప్ చేస్తే బాగుంటుంది. గట్టుకట్టే కార్మికులు ఎంత కింద ఉన్నారో చూసారా? మనం కూడా గట్టు దిగి వాళ్ళ దగ్గరకు వెళ్దాం. ఈ ఇనుప మెస్ ను ఇలా అరలు అరలుగా పెట్టి దాంట్లో కొండరాళ్లు పెట్టి గట్టు తయారు చేస్తున్నారు. ఆ రాళ్లు మట్టిలో కలిసిపోకుండా, ఇనుప మెస్ మట్టిలోకి దిగిపోకుండా ఉండడానికి ఆ తెల్లటి షీటు పరుస్తున్నారు. దాని గురించి అడిగితే పెద్ద స్టోరీ చెప్పారు. అది ఎన్నాళ్ళైనా చెక్కు చెదరదని చెబుతున్నారు. ఇనుమైనా తుప్పు పడుతుందేమో గాని ఆ వైట్ షీట్ మాత్రం దెబ్బతినదంట. ఈ ఐరన్ బ్లాక్స్ ని కొండరాళ్లతో నింపి దానిపై కాంక్రీట్ చేస్తారంట. దానివల్ల నీరు గట్టులోకి ఇంకకుండా ఉంటుందంట. అప్పుడు గట్టు చెక్కు చెదరదంట. ఇలా పటిష్టమైన పద్ధతుల్లో శాఖమూరు సెంట్రల్ పార్కులో రిజర్వాయర్ ని నిర్మిస్తున్నారు. ఈ రిజర్వాయర్ ను కంప్లీట్ గా డెవలప్ చేసి బోటింగ్, వాటర్ గేమ్స్ ని రన్ చేస్తే సూపర్ గా ఉంటుంది కదా. మూడు 300 ఎకరాల్లో కట్టే ఈ సెంట్రల్ పార్కును పూర్తిగా డెవలప్ చేస్తే అది రామోజీ ఫిలిం సిటీ లాగా ఉంటుందేమో. ఎనీహౌ, అనుకున్నది అనుకున్నట్లు ఎలాంటి అవంతరాలు లేకుండా ఈ సెంట్రల్ పార్క్ పూర్తి కావాలని కోరుకున్నాం. మీ టీం అమరావతి ప్రస్థానం.